నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 80వ పేజీలో ఉన్న తొలి పండుగ పాఠ్యాంశం యొక్క వ్యాకరణాన్ని చూద్దాం. పదాలు, అర్థాలు. గ్రామం, ఊరు లేక పల్లెటూరు. కమ్మని, మంచి లేక చక్కని. తొలి, మొదటి. ప్రారంభం, మొదలు. ఆది, మొదలు. నైవేద్యం, దేవుడికి పెట్టేది లేక నివేదన చేసేది. షడ్రుచులు, 6 రుచులు. పంచాంగం, 5 భాగాలు గలది. విశేషాలు, కొత్త విషయాలు. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి ప్రశ్న, మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి. జవాబు, మాకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు సంక్రాంతి, ఉగాది, రంజాన్, వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ మొదలగునవి. రెండో ప్రశ్న, పిల్లలు సెలవు రోజుల్లో ఎక్కడికి వెళ్ళి ఆటలు ఆడేవారో చెప్పండి. జవాబు, సెలవు రోజుల్లో మేము ఉద్యానవనానికి లేదా మైదానానికి వెళ్ళి ఆటలు ఆడేవాళ్ళం. మూడవ ప్రశ్న, మీకు ఇష్టమైన పండుగ ఏది? దాన్ని మీరు ఎలా జరుపుకుంటారో చెప్పండి. ఇక్కడ మీకు ఇష్టమైన పండుగ ఏదో చెప్పాలమ్మా. ఆ పండుగని మీరు ఎలా జరుపుకుంటారో కూడా చెప్పాలి. ఉదాహరణకు, మీకు ఇష్టమైన పండుగ వినాయక చవితి అనుకోండి. నాకు ఇష్టమైన పండుగ వినాయక చవితి. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటాను. వినాయకుని మట్టి ప్రతిమను పెట్టి పాలవెల్లి కట్టి దానికి రకరకాల పండ్లతో, పువ్వులతో, కాయలతో అలంకరిస్తాము. 21 రకాల పత్రాలతో, పువ్వులతో వినాయకుని పూజిస్తాము. మా పుస్తకాలకు గంధం, కుంకుమ పెట్టి వినాయకుని దగ్గర పెట్టి పూజిస్తాము. వినాయకుని కథని విన్నాక పూజాక్షితలను తలపై వేసుకుని దేవునికి పెట్టిన కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు మొదలైన నైవేద్యాలతో పాటు అమ్మ చేసిన రకరకాల పిండి వంటలతో భోజనం చేస్తాము. ఆ రోజు సాయంత్రం పందిళ్లలో పెట్టిన అనేక రకాల వినాయక విగ్రహాలను చూసి వస్తాము. అందుకే ఆ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. నాలుగవ ప్రశ్న, పిల్లలు సెలవు రోజుల్లో మీరేమేమి చేస్తారో చెప్పండి. ఇక్కడ మీరు సెలవు రోజుల్లో ఏమేం చేస్తారో చెప్పాలమ్మా. ఉదాహరణకు, నేను నా కాలకృత్యాలు తీర్చుకొని నా స్నేహితులతో ఉదయం కాసేపు ఆడుకుంటాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు కూర్చుని నా పుస్తకాలను చదువుకుంటాను. సాయంత్రం మా నాన్నగారు బజారుకు కానీ సినిమాకు కానీ తీసుకువెళ్తారు. రాత్రి ఇంటికి వచ్చాక నాకు కావలసిన పుస్తకాలన్నింటినీ బ్యాగులో సర్దుకొని పడుకుంటాను. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, చదవటం, వ్యక్తపరచడం అని ఉంది. చూడండమ్మా, కింది వాక్యాలను చదవండి. పాఠం ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా. ఆ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో మీరు రాయాలి. మొదటి వాక్యం చూడండి. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది. ఈ వాక్యాన్ని రవి ఆనంద్తో అన్నాడు. రెండవది, లత, రవి వస్తున్నారా ఆనంద్ శామ్యూల్తో అన్నాడు. మూడవది, నా బంగారు తల్లివమ్మ రంగయ్య తాత లతాతో అన్నాడు. నాలుగవ ప్రశ్న, కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు? శామ్యూల్ కరీముల్లాతో అన్నాడు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, కింది పేరా చదవండి. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటాం. ఈ పండుగను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి
కష్ట సుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. కింది పదాలకు సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చాడమ్మా, వాటికి సమానార్థాలు ఆ పేరాలో ఉన్నాయట. అందులో వెతికి ఇక్కడ రాయమని చెప్తున్నారు. మొదటిది గుర్తు, ప్రతీక. రెండవది 6 రుచులు, షడ్రుచులు. మూడవది వినడం, శ్రవణం. నాలుగవది 5 అంగాలు, పంచాంగం. ఐదవది పర్వం, పండుగ. ఆరవది రోజు, నాడు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది సంభాషణలు చదవండి. తెలుగు సంవత్సరాలు, నెలలు, రాసులు గురించి తెలుసుకోండి. తేజ: తాతయ్య, ఈ పెళ్లి పత్రికలో శార్వరీనామ సంవత్సరం, ఆశ్వేయుజ మాసం, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం అని రాసి ఉంది. తాతయ్య: శార్వరి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరు. సంవత్సరాలు మొత్తం 60. అవి ఈ సంభాషణలో తేజ అనే బాబు వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడమ్మా. ఈ పెళ్లి శుభలేఖలో శార్వరీనామ సంవత్సరము, ఆశ్వేయుజ మాసము, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం అని రాసి ఉంది, అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య శార్వరి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం పేరని, తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయని వాటిని వివరించి చెబుతున్నారు. మొదటిది ప్రభవ, రెండవది విభవ, మూడవది శుక్ల, నాలుగవది ప్రమోదూత, ఐదవది ప్రజోత్పత్తి, ఆరవది ఆంగీరస, ఏడవది శ్రీముఖ, ఎనిమిదవది భావ, తొమ్మిదవది యువ, పదవది ధాత, 11వది ఈశ్వర, 12వది బహుధాన్య, 13వది ప్రమాది, 14వది విక్రమ, 15వది వృష, 16వది చిత్రభాను, 17వది స్వభాను, 18వది తారణ, 19వది పార్థివ, 20వది వ్యయ, 21వది సర్వజిత్తు, 22వది సర్వధారి, 23వది విరోధి, 24వది వికృతి, 25వది ఖర, 26వది నందన, 27వది విజయ, 28వది జయ, 29వది మన్మథ, 30వది దుర్ముఖి, 31వది హేవిళంబి, 32వది విళంబి, 33వది వికారి, 34వది శార్వరి, 35వది ప్లవ, 36వది శుభకృతు, 37వది శోభకృతు, 38వది క్రోధి, 39వది విశ్వావసు, 40వది పరాభవ, 41వది ప్లవంగ, 42వది కీలక, 43వది సౌమ్య, 44వది సాధారణ, 45వది విరోధికృతు, 46వది పరీధావి, 47వది ప్రమాది, 48వది ఆనంద, 49వది రాక్షస, 50వది నల, 51వది పింగళ, 52వది కాళయుక్తి, 53వది సిద్ధార్థి, 54వది రౌద్ర, 55వది దుర్మతి, 56వది దుందుభి, 57వది రుధిరోద్గారి, 58వది రక్తాక్షి, 59వది క్రోధన, 60వది అక్షయ. తేజ: అమ్మో, ఎంత బాగా గుర్తున్నాయి తాతయ్య నీకు. మరి ఆశ్వేయుజ మాసం అని ఉంది, అదేమిటి? తాతయ్య: జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలలు ఆంగ్ల సంవత్సరానికి చెందినవి. అయితే
మన తెలుగువారికి ప్రత్యేకమైన నెలలున్నాయి. వాటిని తెలుగు నెలలు అంటారు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. తేజ: అమ్మో, నీకు చాలా తెలుసు తాతయ్య. తాతయ్య: మరి వీటన్నింటినీ నీవు బాగా నేర్చుకోవాలి, సరేనా? తేజ: సరే తాతయ్య. ఈ విధంగా తేజకు వాళ్ళ తాతయ్య తెలుగు సంవత్సరాల పేర్లను, తెలుగు నెలల పేర్లను వివరించి చెప్పారమ్మా. చూడండమ్మా, కింది ప్రశ్నల జవాబులను జట్లలో చర్చించండి. కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా, వాటిని మీరు జట్లుగా కూర్చొని వాటి గురించి చర్చించమని అడుగుతున్నారు. మొదటిది, తెలుగు నెలలు ఎన్ని, అవి ఏవి? తెలుగు నెలలు 12 అని మీకు తెలుసు కదమ్మా. పైన వాటి పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లను మీరు వరుసగా చెప్పాలి. రెండవది, తెలుగు సంవత్సరాలు ఎన్ని, అవి ఏవి? తెలుగు సంవత్సరాలు 60 అమ్మా. వాటి పేర్లు ఇంతకుముందు చదువుకున్నాం కదా, అవి మీరిక్కడ చెప్పాలి. తర్వాత చూడండి అమ్మా, పదజాలం అని ఉంది. చూడండి, కింది పండుగల పేర్లు చదవండి, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి. కింద కొన్ని పండుగల పేర్లు ఇచ్చారమ్మా, వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయమని మిమ్మల్ని అడుగుతున్నారు. ఉదాహరణ ఇచ్చారు చూడండి, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. అదేవిధంగా మిగిలిన 11టికి మిమ్మల్ని వాక్యాలు రాయమని చెప్తున్నారు. మొదటి చూడండమ్మా, దీపావళి. దీపావళి నాడు దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. రెండవది, క్రిస్మస్. క్రైస్తవులు క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెబుతారు. మూడవది, దసరా. దసరా పండుగను బెంగాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నాలుగవది, హోలీ. హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటారు. ఐదవది, శ్రీరామ నవమి. శ్రీరామ నవమి రోజున అన్ని చోట్ల శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. ఆరవది, సంక్రాంతి. సంక్రాంతి 3 రోజుల పండగ. ఏడవది, బక్రీద్. హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా బక్రీద్ పండగ జరుపుకుంటారు. ఎనిమిదవది, మొహరం. మొహరం పండగను పీర్ల పండగ అని కూడా అంటారు. తొమ్మిదవది, గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అంటారు. 10వది, రాఖీ. రాఖీ పండుగ రోజున అక్క చెల్లెళ్ళు సోదరులకు రాఖీలు కడతారు. 11వది, వినాయక చవితి. వినాయక చవితికి పెద్ద పెద్ద వినాయక ప్రతిమలు పెట్టి పూజిస్తారు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది ఆధారాలతో ఖాళీగా ఉన్న గడులను సరైన అక్షరాలతో పూరించండి. కింద కొన్ని ఆధారాలు ఇచ్చారమ్మా, వాటితో ఖాళీగా ఉన్న గడులను సరైన అక్షరాలతో మీరు పూరించాలి. మొదటి చూడండమ్మా, ఉగాది పచ్చడిలో తీపినిచ్చేది బెల్లం. రెండవది, ఉగాది పచ్చడిలో చేదునిచ్చేది వేప పూత. మూడవది, ఉగాది పచ్చడిలో పులుపునిచ్చేది చింతపండు. నాలుగవది, గుమ్మానికి తోరణాలుగా కట్టేవి మామిడాకులు. ఐదవది, ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది పంచాంగ శ్రవణం. ఆరవది, ఉగాది రోజున నైవేద్యంగా పెట్టేది ఉగాది పచ్చడి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు చూడండి, తోట, ఆటలు, చెట్టు, బొబ్బట్లు, పులిహోర. ఈ పదాలను ఉపయోగించి మిమ్మల్ని సొంత వాక్యాలు రాయమంటున్నారు. ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు చూడండి, గోపి తోటకు వెళ్ళాడు. మిగిలిన 4 మిమ్మల్ని రాయమని అడుగుతున్నారు. మొదటి చూడండమ్మా, ఆటలు. నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. రెండవది, చెట్టు. మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది. మూడవది, బొబ్బట్లు. మా అమ్మ బొబ్బట్లు బాగా చేస్తుంది. నాలుగవది, పులిహోర. గుడిలో పులిహోర ప్రసాదం పెట్టారు. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా.
స్వీయ రచన నుండి చూడండమ్మా. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. మొదటి చూడండి. రవి తన మిత్రులకు బూరెలు, గారెలు మొదలైన పిండి వంటలు తెచ్చాడు కదా, అలాగే మీకు ఇష్టమైన పిండి వంటలు రాయండి. జవాబు: మాకిష్టమైన పిండి వంటలు లడ్డు, జిలేబీ, మైసూరుపాక్, పాలకోవా, పులిహోర, బిర్యానీ, బూందీ మొదలగునవి. రెండవది. రవి, లత, ఆనంద్, శామ్యూల్ సెలవు రోజుల్లో వేప చెట్టు కింద ఆటలు ఆడుతారు కదా, మీరు సెలవు రోజుల్లో ఏ ఏ ఆటలు ఆడుతారో రాయండి. జవాబు: మేము సెలవు రోజుల్లో క్రికెట్, దాగుడు మూతలు, బంతాట, చదరంగం, గవ్వలాట మొదలగునవి ఆడతాము. మూడవది. ఉగాది పచ్చడి గురించి రంగయ్య తాత ఏమని చెప్పాడు? జవాబు: ఉగాది పచ్చడిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఉన్నట్లే జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఉంటాయని, వాటన్నింటినీ మనం సమానంగా భావించాలని రంగయ్య తాత ఉగాది పచ్చడి గురించి చెప్పాడు. నాలుగవది. పంచాంగ శ్రవణంలో ఏ ఏ విషయాలుంటాయో రాయండి. జవాబు: పంచాంగ శ్రవణంలో కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలు మొదలగునవి ఉంటాయి. ఈ ప్రశ్న జవాబులన్నీ కూడా నేను నోట్స్లో ఇచ్చానమ్మా, అక్కడ చూసి మీరు రాయవచ్చు. సృజనాత్మకత నుండి చూడండమ్మా. కింది ఆధారాలతో గేయాన్ని పొడిగించండి, చక్కగా పాడండి. కింద ఒక గేయాన్ని ఇచ్చారమ్మా, దాన్ని పొడిగించమంటున్నారు, చక్కగా పాడమని అడుగుతున్నారు. వసంతకాలపు ఉగాదికి కోకిల పలికెను స్వాగతం, ఉగాది పచ్చడి చేయడానికి అమ్మలక్కలు రారండి, వేప పూత, లేత మామిడి మొక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారం తెచ్చారు, ఉగాది పచ్చడి కలిపారు, పిండి వంటలు చేశారు, దేవునికి నైవేద్యంగా పెట్టారు. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ప్రశంస నుండి చూడండమ్మా. పిల్లలు ఉగాది పండుగ గురించి తెలుసుకున్నారు కదా, అలాగే రంజాన్, క్రిస్మస్ పండుగల గురించి తెలుసుకొని తరగతి గదిలో చర్చించండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? ఈ పాఠంలో మనం ఉగాది గురించి తెలుసుకున్నాం కదా, మీరు రంజాన్ మరియు క్రిస్మస్ పండుగల గురించి తెలుసుకొని తరగతి గదిలో చెప్పమని చెప్తున్నారు. తరువాత ప్రాజెక్టు పని అని ఉంది చూడండమ్మా. క్యాలెండర్ ఆధారంగా ఏ ఏ పండుగలు ఏ ఏ నెలల్లో వస్తాయో కింది పట్టికలో పూరించండి. 2021 సంవత్సరం క్యాలెండర్ తీసుకొని దాని ఆధారంగా ఏ ఏ పండుగలు ఏ ఏ నెలల్లో వస్తాయో ఈ కింది పట్టికలో రాయమని చెప్తున్నారు. పట్టిక చూడండమ్మా. పండుగ పేరు, ఆంగ్ల నెల, తెలుగు నెల, తేదీ, వారం రాయమని అడుగుతున్నారు. 2021 సంవత్సరం క్యాలెండర్ ప్రకారము మొదటిది సంక్రాంతి, జనవరి, పుష్యం, 14వ తేదీ గురువారం. రెండవది శివరాత్రి, మార్చ్, మాఘం, 11వ తేదీ గురువారం. మూడవది హోలీ, మార్చ్, ఫాల్గుణం, 28వ తేదీన ఆదివారం. నాలుగవది గుడ్ ఫ్రైడే, ఏప్రిల్, ఫాల్గుణం, 2వ తారీఖు శుక్రవారం. ఐదవది ఉగాది, ఏప్రిల్, చైత్రం, 13వ తేదీ మంగళవారం. ఆరవది శ్రీరామనవమి, ఏప్రిల్, చైత్రం, 21వ తేదీ బుధవారం. ఏడవది రంజాన్, మే, వైశాఖం, 14వ తేదీ శుక్రవారం. ఎనిమిదవది బక్రీద్, జూలై, ఆషాఢం, 21వ తేదీ బుధవారం. తొమ్మిదవది మొహరం, ఆగస్టు, శ్రావణం, 20వ తేదీ శుక్రవారం. 10వది రాఖీ, ఆగస్టు, శ్రావణం, 22వ తేదీ ఆదివారం. 11వది వినాయక చవితి, సెప్టెంబరు, భాద్రపదం, 10వ తేదీ శుక్రవారం. 12వది విజయదశమి,
అక్టోబరు ఆశ్వేజం 15వ తేదీ శుక్రవారం. 13వది దీపావళి నవంబర్ ఆశ్వేజం 4వ తేదీ గురువారం. 14వది క్రిస్మస్ డిసెంబర్ మార్గశిరం 25వ తారీఖు శనివారం. ఈ విధంగా మీరు ఆ పట్టికని పూరిస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, భాషాంశాలు అని ఉన్నాయి. చూడండి, పాఠం చదవండి, ద్విత్వ సంయుక్త అక్షరాలున్న పదాలు గుర్తించి పట్టికలో రాయండి. పాఠంలో ఉన్నటువంటి ద్విత్వాక్షరాలున్న పదాలు, సంయుక్తాక్షరాలున్న పదాలు ఇక్కడ రాయమని అడుగుతున్నారమ్మా. ఒక హల్లుకు అదే హల్లును ఒత్తుగా ఇస్తే దానిని ద్విత్వాక్షరము అని అంటాము. ఒక హల్లుకు వేరొక హల్లును ఒత్తుగా ఇస్తే దానిని సంయుక్తాక్షరము అని అంటాము. ద్విత్వాక్షరాలున్న పదాలు: మొదటిది చెట్టు, రెండవది బుట్ట, మూడవది ముక్కలు, నాలుగవది అన్నాడు, ఐదవది తెచ్చాడు, ఆరవది పచ్చడి. సంయుక్త అక్షరాలున్న పదాలు: మొదటిది కుర్చీ, రెండవది శామ్యూల్, మూడవది పూర్ణాలు, నాలుగవది గుర్తు, ఐదవది ఇష్టం, ఆరవది గ్రామం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పేరాను చదవండి, కామా పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరగ రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? కింది పేరాను చదివి కామాను మరియు పూర్ణ విరామాలను, పూర్ణ విరామాలు అంటే ఫుల్ స్టాప్ అని అర్థమమ్మా, సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయమంటున్నారు. గోపి ఇంటి నుండి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహార తెచ్చాడు. అతని కోసం రవి, సుధా ఎదురు చూస్తూ ఉన్నారు. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు, మంచినీళ్లు తెచ్చారు. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు. కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు. ఇంటికి తిరిగి వెళ్ళారు. ఈ విధంగా మీరు కామాలను, పూర్ణ విరామాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా. దాన్ని తిరిగి మీరు ఆ కింద 3 లైన్లలో రాస్తే సరిపోతుంది. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.